వచ్చి రానికి కానీ నాకు దిగుతాను దిగిపోతాను నేను చిన్నగా చిన్నగా నన్ను పట్టుకోండి అతను ఒకసారి ఎత్తు నాకు ఫ్రెండ్స్ ఫీడర్ ఈ తయారీ ఎట్లా చేసిందని చూపెడతా ముందు డెమో చూపెడతా వాటర్లో వేసి చూడండి 4 పాపప్లు 2 బాల్స్ రాడ్ పట్టుకొని వచ్చా పిండి వేస్తే ఎలా ఉంటుంది పిండి వేయకుండా వేస్తే ఎలా ఉంటుందని డెమో చూపెడతా చూడండి ఒకసారి ఇది బయట పెట్టింది అది పెట్టండి ఇక్కడే డెమో మీకు చూపెట్టేది ఇక్కడే చూపెడతా దగ్గర నాన్న వెళ్ళిపోయింది లోనకి పూర్తికి వెళ్ళిపోద్ది దాన్ని బట్ట ఫ్రెండ్స్ ఇది మేత పెట్టండి బయట పెట్టండి చూడండి అసలు లోనకే పోదు పైన ఉంటుంది ఫ్రెండ్స్ కనపడుతుందా చూడండి గోదావరిలో మంచిగా పని చేసింది ఇప్పుడు మనం వేసిన బయట అయిపోతాయి ఇట్లా పైకి వచ్చేసి ఇది ఎలా తయారు చేసినా అది కూడా చూపెడతా అది కూడా చూద్దరు కానీ ప్రస్తుతానికైతే దీన్ని చూపెడదామని ముందు దీన్ని పట్టుకొచ్చా ఓకే ఫ్రెండ్స్ ఎండలో పెడదామంటేనేమో ఆఫ్ అయిపోతుంది ఫోన్ ఫోర్ రాడ్స్ లేటెస్ట్ ఫీడర్స్ చూద్దాం వర్కౌట్ అయిద్దా కాదా చేప పడుతుందా లేదా నాగలో పట్టేసింది అది నాగలు జరిగినాయి అసలు చేతులు ఇది పట్టుకో పక్కన తీసుకో రాకలో ఎక్క తిరిగిపోయింది అది వెనక పెట్టేసి ఏం కాదు కింద పెడతాను నువ్వు తీసుకున్నాను దగ్గర రాని వాళ్ళు పట్టని దీనికి ఇరకపడదు ఇరకపడ్డ కాపుతుంది అది పిల్లలకి వచ్చింది ఆడికి పోవాలి ఆడిపోదు ఫ్రెండ్స్ చూడండి కొత్త ప్రయోగం ఎక్సర్సైజ్ చేసి చూపించడానికి కోసమే ఇక్కడికి వచ్చిన ఏం కాదు పడ్డది ఫీడర్కి డబ్బాలు కాదు ఆప 2 చలాపు ఒకటే కలగాల ఫ్రెండ్స్ ఇట్లా చూపిద్దంటారు మా వాడు ఇట్లా చూపించమంటాడు అదేం ఎగిరిద్దని అట్లా చూపించాను నేను ఓకే ఇది కూడా చాలా చిక్కలు వేసుకోవాలి కానీ చూడండి కొత్తగా తయారు చేసిన ఫీడర్ వాడికి లోనకు పోతావు మళ్ళీ నువ్వు ఇంత కష్టపడి బయటికి తీసింది దేనికి మనం తయారు చేసిన వరకు ఏది ఫెయిల్ కావాలి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా నా చిక్కము పాపల చిక్కం ఇంకో చిక్కలేనా తమ్ముడా చిక్కం పాపల చిక్కం పగిలిపోద్ది తీర పగిలిద్ది 2 బాల్ పెడితే పైకి వచ్చేసింది ఒకటే బాల్ తగ్గించి మళ్ళీ వేసా చూడండి 4 పాపప్లు ఫీడర్ ఇట్లా నిల్చొని ఉంటుంది నీళ్ళల్లో చేప వచ్చిందా రాలేదా అది ఓకే ఇంకా ఉన్నాయి చూద్దాం ఒక రైట్ నరసింహ చికెన్ పెట్టలేదు చిన్నదే కానీ చిన్నదైతే పెద్దదైతే కొంచెం గోలి పోగొడతారు ఎవరన్నా ముంచువాగానే దానికి మెరుగలు ఇది చూపెట్టు దాన్ని చూపెట్టు కెమెరా ఒకటి గాడికి పోతుంది మెరుగలు ఇగో ఫ్రెండ్స్ మెరుగలు కో చికెన్ ఏమో బోని చేసుకోపో ఫ్రెండ్స్ సైకిల్ పుల్ల సువ్వ
ఏం కాదు మనం అంతా ఒకటే దీని రౌండ్గా పెడితే పోద్ది కదా అని మేము అంటున్నాం. పెట్టండి ఏమైంది ఏదో ఒకటి తయారు చేయాలా. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనం పక్కన ఆడియన్స్ లెక్క కూర్చొని ఉంటే ఓకేనా. మనకు తెలిసింది వాళ్ళకి తెలియజేయాలా అంతే. అది దాని ఏమైంది సౌండ్ వస్తుందేమో రౌండ్గా తయారు చేసి వేసుకుంటే కదా. డబుల్ రావడానికి ఎందుకంటే పాపలు పెట్టాలిగా. ఇంత తిప్పుడే తిప్పి సెంటర్గా తీయడం దీన్ని వచ్చేసింది సెంటర్. దీంట్లోకి రెండు బయటికి రావడానికి ఆస్కారం లేదు. ఇది కూడా లాక్ ఉంది, ఇది కూడా లాక్ చేసి పడేసింది. దీనికి ఒక 2 పూసలు ముందు కట్ చేయాల్సిందే. ఇది ఒక పూస స్ప్రింగ్ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసిన ఈ పూస సైజుకి. ఇంకో పూస ఇది ఫీడర్. దీంట్లోకి 2 పాపాపులు, దీంట్లోకి 2 పాపాపులు. అది ఎగస్ట్రా దీన్ని మెలయటమే. లింక్ తగిలించుకోవాలి ముందే. వాళ్ళు దీన్ని తీసేది ఉండదు ఇక ప్యాక్ అది. ఇది బయటికి కూడా రాదు. అయిపోయాయి ఫీడర్. దీనికి ఒక 4 పాపాలు తగిలిస్తే ముందే తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వస్తుంది గాలి పొద్దున్న నుంచి. 1 2 ఇటు ఒక 2 వచ్చి కూడా చూడుపో. 3 4 పక్కల 4. మీకు ఆల్రెడీ ఇందానే చూపెట్టా కదా, నాత పెట్టి లోన్ అయితే చూపెట్టా. ఇది దాని లెక్క. 2 పెట్టినా 2 ఎగస్ట్రా అయినాయి, ఒకటే చాలు. ఈ ఫ్యాన్సీలో దొరుకుతాయి.
5 రూపాయలకు ఒకటి. మేత పెట్టడం, 4 పక్కల 4 పాపలు పెట్టడం లింక్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, వీలుంటే మీరు కూడా తయారు చేసుకోండి. దగ్గరికి వచ్చి చూపెడతాను చూడండి. రైట్, ఇట్లా షికారు కంటిన్యూ చేస్తాను. దాంట్లో చూపెడతాను. ఓకేనా? ఎంత టైం పట్టింది? 10 నిమిషాలు. అంతేనా? అంటే రెడీగా ఉంటే అయిపోయాయి. ఏంటంటే గోదావరిలో రాళ్ళు ఉంటాయి, నెంబర్ 1 పని చేస్తాయి. చిక్కే ఛాన్స్ లేదా? కింద స్థలంలో కూడా రాళ్ళు ఉంటాయి. మంచిగా నిల్చొని పిండి అయిపోతే ఆటోమేటిక్గా అదే పైకి వచ్చాయి. ఇది పోద్ది తెగిపోద్ది ఇది కింద మాటే ఉండదు. ఇక డైరెక్ట్ మనం ఏ టైం బొక్కలు వేసినాం అనుకో, అది కాదు భగవంతుడు రాదు. దిగితే దిగబడిపోద్ది. అటు నుంచే వాటిని రానివద్దు. అలాంటి దారుణం వచ్చి ఇక్కడికి రావాలి. పెద్దదా చిన్నదాన్ని పక్కన పెట్టి అట్టే రాని అట్టే అప్పుడు చేయ అట్టే జాడిపోతుంది. పాపం కూడా జాడిపోతుంది. ఇంకొంచెం రాని నాకు దిగుతాను, దిగిపోతాను. చిన్నగా నన్ను పట్టుకోండి. ఒకసారి ఎత్తు నాకు లేకపోతే నా చేతికింటే ఒకవేళ చేస్తా. ఫ్రెండ్స్ చూడండి, మనోడు ఇది కూడా స్పీడర్గా పడుతుంది. అబ్బో ఇది అబ్బో లేదు కాబట్టి ఏం కావాలి కానీ చలో నీదే ఉంటుంది. 5 kgs బరాబర్ 4.5-5. ఫ్రెండ్ చూడండి, చికెన్ 5 ఉండదు, 4.5 అంత నీట్ చేసుకోవాలి. చికెన్ వేసుకో ఫ్రెండ్స్. పక్క నా మిత్రుడికి పడ్డది. ఇదిగోండి మేత, పెట్టిన మేత ఎట్టుందో. చేప తింటేనే ఊడిపోవాలి, లేకపోతే బయటికి రావాలి. ఇట్లా చూసారు కదా, పిండి కలిపేటప్పుడు చెప్పిన కదా, వేస్తే బయటికి రావాలి. చేప తింటేనే పోవాలి. ఓకే ఫ్రెండ్, ఆ చేపను కూడా చూపెడతా. క్లోజ్ చేస్తాను. అలా చచ్చిపోయింది వేడికి. అలాగ బతికే ఉంది చచ్చిపోయింది అనుకున్నా. పక్కన వాళ్ళు కూడా పడ్డది 5 kgs, 4 kgs పడ్డది. నేను కేవలం చేపలు పడతాం కాదు, చూపించడం కోసం వచ్చిన. దానికి తోడు పట్టి చూపెట్టింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్.